ఒకసారి ఉజ్జయిని రాజ్యానికి రాజు అయిన విక్రమాదిత్యుడు యోగశాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న ఒక తాంత్రికుడు కోరినట్లు ఒక శ్మశానంలో ఉంచిన భేతాళాన్ని పట్టుకురావాలనుకుంటాడు. భేతాళమంటే ఒక రాక్షసాత్మ, కాని అది విజ్ఞానం, నీతి, మాయకు ప్రతీకగా ఉంటుంది. ఓ రాజా, వచ్చావా? నేను నీకోసమే ఎదురుచూస్తున్నా. చాలా ఏళ్లునుంచి నాకు శాపవిమోచనం కలిగించే వీరుడు కోసం ఎదురుచూస్తున్నాను. విక్రమార్క మహారాజు చెట్టుపైన బేతాళుణ్ణి దించి భుజంపై వేసుకొని నిశ్శబ్దంగా నడవసాగాడు. ఓ రాజా, ఒక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను. కథ చివర్లో ఒక ప్రశ్న వేస్తాను. సమాధానం తెలిసి చెప్పకుండా నీవు మౌనంగా ఉంటే నీ తల చీలిపోతుంది. సమాధానం చెబితే నేను మళ్ళీ నా చెట్టుకు ఎగిరిపోతాను. ఓ రాజా, విను అని కథ చెప్పడం ప్రారంభించాడు. బేతాళుడు, బుద్ధిమంతుడి ధైర్యం వర్సెస్ ధైర్యవంతుడి బుద్ధి, ఎవరు గొప్పవారు? ఒక ఊరిలో 3 యువకులు ఉండేవారు. ఒకడు చాలా బుద్ధిమంతుడు, ఏ పని అయినా ముందు ఆలోచించి సరైన పద్ధతిలో చేస్తాడు. రెండవవాడు చాలా ధైర్యవంతుడు, ఎలాంటి పరిస్థితినైనా భయపడకుండా ఎదుర్కొంటాడు. మూడవాడు సామాన్యుడే, కాని ఈ ఇద్దరికి స్నేహితుడు. ఒకరోజు వారు ముగ్గురు అడవిలోకి వెళ్తారు. అప్పుడు వారికి ఓ పాత అస్థిపంజరం కనిపిస్తుంది. బుద్ధిమంతుడు ఇలా అన్నాడు, మనకు తెలిసిన విద్యతో దీన్ని మానవ రూపంలోకి తీసుకురాగలము. ఆయన తన మంత్రశక్తితో దేహాన్ని ఏర్పరచాడు. తరువాత ధైర్యవంతుడు ఇలా అన్నాడు, ఇదేంత పని, దీనికి ప్రాణం పోసి జీవితం ఇస్తాను. అతడు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రాణం పోసినప్పుడు అది ఏంటో తెలుసా? ఒక పెద్ద పులి అయ్యింది. అది వెంటనే ముగ్గురుపై దాడి చేసింది. బుద్ధిమంతుడు పారిపోయాడు. ధైర్యవంతుడు మాత్రం ఎదిరించబోతూ అక్కడే మృతి చెందాడు. మూడవారు చెత్తెక్కి తప్పించుకున్నాడు. కథ ముగిసింది. ఓ రాజా విక్రమార్క, ఇప్పుడు నీవు చెప్పు, బుద్ధి గొప్పదా లేక ధైర్యం గొప్పదా? విక్రమార్కుడు నిశ్శబ్దని చెరిస్తూ ఈ విధంగా సమాధానమిచ్చాడు. భేతాళ, ఈ కథలో బుద్ధిమంతుడు తన బుద్ధిని ఉపయోగించి తప్పించుకున్నాడు. ధైర్యవంతుడు ఆలోచించకుండా ముందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి ధైర్యం ఒక్కటే సరిపోదు, బుద్ధితో కూడిన ధైర్యం విలువైనది. కేవలం ధైర్యం మాత్రమే ప్రమాదకరం. భేతాళం నవ్వుతూ ఇలా అన్నాడు, నీ సమాధానం సరిగ్గా ఉంది రాజా, కాని నువ్వు మాట్లాడేశావు కాబట్టి మళ్ళీ నేను చెట్టుమీదికి పోతున్నా అంటూ తిరిగి చెట్టుమీదికి ఎగిరిపోతాడు. ఈ కథలో నీతి, శక్తి ఉన్నా ఆ శక్తిని ఎప్పుడు ఎలా వినియోగించాలో తెలియకపోతే నష్టం తప్పదు. బుద్ధి లేకున్నా ధైర్యం ప్రమాదం, కాని బుద్ధితో కూడిన ధైర్యం విజయం సాధిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.